నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కోసం నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు డైరెక్టర్ సునీల్ కుమార్ చింతకుంట యూపీఎస్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి జగిత్యాల జిల్లా మెట్పల్లి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురువు గారి రామానుజులు తిరునక్షత్ర మహోత్సవం యాదమరి మండలంలో వైసీపీ అరాచకం ఓట్లు పడలేదనే అక్కసుతో స్థానిక ముస్లింలపై వైసీపీ నాయకుల దండయాత్ర కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మీడియా సమావేశం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 2 నెలలుగా సహాయ సహకారాలు అందించిన అభిమానులకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు మహేష్కు వడ్లూరులో నిన్నగాక మొన్న 2 లక్షల రూపాయలు వేరేది చాలా గ్రామాలకు ఇచ్చినాం, కానీ మీరు ఎవరు వాట్సాప్లో వేసుకోరు. రవితేజ ఏమన్నా నేనా ఏ చెప్పాయి నాకు ఎక్కడ రాష్ట్రమంతా తండ్రి లేడు. అది అలాగే దోమకొండలో కూడా ఒక దోమకొండ ప్రాపర్ మరి 2 గ్రామాల్లో టైట్ ఫైట్ ఉంది. ఎవరు వచ్చినా 100-200 ఓట్ల తేడాతో మెజారిటీ అంటున్నారు. మాచారెడ్డి మండల్ వాళ్ళకు 4,500 ఓట్లు మెజారిటీ అంటున్నారు. 2,500 ఓట్లు పాల్వంచ మెజారిటీ, 1,500 ఓట్స్ మన రామారెడ్డి వాళ్ళ మెజారిటీ, బీబీపేట వాళ్ళు 2,500 నుంచి 3,000 ఓట్ల మెజారిటీ, దోమకొండ వాళ్ళు మండల్లో 1,000 ఓట్స్ మెజారిటీ, విఘ్నూరులో 4,000 ఓట్లు మెజారిటీ ఇస్తామంటున్నారు. రాజంపేట మండల్లో మినిమం 500 ఓట్లు మెజారిటీ, ఒక గ్రామం మైనస్ ఉంది అక్కడ. అలాగే మన కామారెడ్డి రూరల్లో కూడా మా మండల్ ప్రెసిడెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 500 - ఉంటుంది మనకు. ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత కోసం నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే కరీంనగర్, చొప్పదండ, మానుకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు సోమవారం అర్ధరాత్రి వరకు ఈవీఎంలు చేరుకున్నాయని, పటిష్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో అధికారులు ఈవీఎంలను తరలించారు. డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని సెక్టర్ ఆఫీసర్స్ ఎవరు ఉంటాయి వాళ్ళ దగ్గర రావాలని కోరుతున్నాం. సెక్టర్ ఆఫీసర్స్ కైండ్లీ Counter 2.
Only one point. Please do it fast. Already some people are. మేడ్చల్ జిల్లా కీసర పల్లవి మోడల్ హై స్కూల్ 2023-2024 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. కీసర పల్లవి స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ 2014లో స్థాపించిన పల్లవి స్కూల్ ఫలితాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చున్నాయని అన్నారు. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరాలో గ్రేడ్ 10th ఫస్ట్ బ్యాచ్ రిజల్ట్స్ వచ్చాయి. అందరూ పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కూడా వచ్చి ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు, సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు. గ్రేడ్ 10th రిజల్ట్స్ ఫస్ట్ బ్యాచ్ అయినా కానివ్వండి, క్లాస్ యావరేజ్, స్కూల్ యావరేజ్ 78% వచ్చింది. 31 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. దానిలో స్కూల్ టాపర్ వచ్చేసి 97.2% పునీత్కి వచ్చింది. అండ్ 95.6% వచ్చేసి సెకండ్ టాపర్ యుగలకి వచ్చింది. 91.4% వచ్చేసి సాయి సుభాష్కి వచ్చింది. ఇదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా 4 సెంటమ్స్ అంటే 100 out of 100 మార్క్స్ రావడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ అయినా కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరు కలిసి కొలాబరేటివ్ వర్క్ చేసేసి ఈ ఫస్ట్ బ్యాచ్లో ఇంత మంచి రిజల్ట్ రావడం అనేది చాలా ఒక అభినందనమైన విషయం అది. అండ్ మా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్లో అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేయడం వలన పిల్లలకి ఆ స్ట్రెస్ ఉండకుండా కాన్ఫిడెన్స్ లిమిట్స్ వచ్చేసి ప్రాపర్గా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసే అవకాశం అనేది జరగడం జరుగుతుంది ఈ ఏరియాలో. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర నియోజకవర్గం జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తన ఓటు హక్కును తన స్వగ్రామం చింతకుంట యూపీఎస్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి. నమస్కారం. ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. తప్పకుండా మన ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తాడని నమ్మకం అందరికీ ఉంది. మహబూబ్నగర్ జిల్లా నుంచి వంశీచంద్ర రెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించిన ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారికి తప్పకుండా కానుగ్గా మేము వంశీచంద్ర రెడ్డిని గెలిపిస్తాము. మాకు నమ్మకం బాగా ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురువు గారి రామానుజులు తిరు నక్షత్ర మహోత్సవంలో భాగంగా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో పండ్ల పంపిణీ సీతారామ ఆచార్య మరియు ఇల్లెందు కృష్ణమాచార్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే సంస్థాన్ బండలింగాపూర్ లో అతి పురాతనమైన ఎంబెర్ మనార్ దేవాలయంలో రామానుజుల వారి తిరు నక్షత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనకు రామానుజులు ఈ దేశం నుంచి మరొక దేశం పోవాలంటే ఆయన సంతకం పెడితేనే దేవుని దగ్గరికి వెళ్తాం. మరి అలాంటి దేవుని దగ్గర మీరందరూ కూర్చొని చాలా చక్కగా రామానుజ కీర్తనలు, రామానుజులు ఎవరు అని అడిగితే భగవంతుడు శ్రీనివాసుని కన్నా ఎత్తు పైన ఈశాన్యంలో కూర్చోబెట్టి శ్రీనివాసుని కన్నా పైన గద్దె కట్టించుకొని ఆయనను కూర్చోబెట్టుకొని ప్రొద్దున జరిగిన విషయాలు సాయంత్రం వరకు జరిగిన విషయాలన్నీ రామానుజులకే చెప్పుకుంటారట. మరి అలాంటి రామానుజులు ఈ రోజు ఈ ఊరికి వస్తారంటే మరి మోక్షం ఇచ్చేవాడు ఆయనే. మీరెవరైనా పాస్పోర్ట్ లేకుండా వేరే దేశం వెళ్ళగలరా? నేను కృష్ణమాచారికి బాగా అత్యంత సన్నిహితుడిని. మా బీజేపీ శ్రీనివాసాచారి విద్యాసాగర్ రావు గారితో చెప్పించగలరు అన్న వెళ్ళలేదు. గవర్నర్ చెప్పినా వెళ్ళలేదు, ముఖ్యమంత్రి చెప్పినా వెళ్ళలేదు, ప్రధానమంత్రి రాష్ట్రపతి కానీ అడ్రస్ ఉంటారు. యాదగిరి మండలంలో వైసీపీ అరాచకం. ఓట్లు పడలేదని అక్కసుతో స్థానిక ముస్లింలపై వైసీపీ నాయకులు దండయాత్ర. 15 మందికి తీవ్ర గాయాలు.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. రోసం ఉంటుంది కదా రోసం రాలేదు మేము ఎప్పుడు మన ఇది ఉంటుంది పట్టించుకుంటాం వాళ్ళు మొత్తం మర్చిపోవాలి వాళ్ళు ఏదైనా అయితే నాకు వాళ్ళు ఫోటో ఉంటే ఆ పిల్లలకి ఉంటాయి వాళ్ళ ఫోటో ఉంటే వాళ్ళు ఏం ఆ కాలంలో వాళ్ళ ఫోటో ఉంటే వాళ్ళ ఫోటో కొంచెం